హాయ్ గాయ్స్, హస్బెండ్ బర్త్డే రోజు తీసిన వీడియో ఇది. ఫోన్ కొన్నాక ఫస్ట్ వీడియో హస్బెండ్ బర్త్డేదే లాంగ్ వీడియో షూట్ చేసి పెట్టాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హౌస్ వైఫ్ కదా నేను, ఇంకా ఆయన పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే ఏమీ లేను. బట్ ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ పిజ్జా బర్గర్లు అలాంటివి ఇష్టపడ్డు. ఇంట్లో హోమ్ ఫుడ్ ప్లస్ వచ్చి ఈ నార్త్ స్టైల్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మా అత్తయ్య గారు ఉన్నప్పుడు పులుసులు అంతా పెట్టేవారు. నాకు అంతగా పులుసులు పెట్టడం రాదు. పప్పు ఇవైతే బాగా చేసుకుంటాను అనమాట. నాన్ వెజ్ చేసేదానికి ఆ రోజు కుదరలేదు. డ్యూటీకి వెళ్తాడు 9:30 లోపల, 9:30కి అట్లా బయలుదేరేస్తాడు డ్యూటీకి. అందుకే ఇంకా ఫాస్ట్గా చేస్తాను. పిల్లలకి హాలిడేస్ ఉండేదానివల్ల నైట్ పడుకోవడం లేట్ అయిపోయింది. 6కి అట్లా లేసాను అనమాట అప్పటికి కూడా. బట్ టైం అయిపోతూ ఉండింది. హస్బెండ్ మంచి సపోర్ట్ చేస్తాడు అనమాట నాకు. అంటే మాది పెద్ద ఫ్యామిలీ, ఎవరేమన్నా సరే అంతగా వాళ్ళనే ఇంకా తిడతాడు. ఎందుకు తిడతారు, తన ఉద్దేశంతో చేయలేదని కానీ మాట్లాడడం కానీ ఎప్పుడు నాకు పెద్ద సపోర్టివ్గా ఉంటాడనమాట. నాకు ఫస్ట్ నచ్చేది ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు. నేను పెరిగిన వాతావరణం విలేజ్లో అంటే ఎట్లా అంటే అంతగా ఉమెన్స్ రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూడలేదు. నాకు తెలిసి ఒక ఉమెన్ రెస్పెక్టివ్గా తను చేసే పనులని పొగడం కానీ నేను మా హస్బెండ్ దగ్గరే చూశాను. అక్కడ చూసే నేను ఇంకా కొంచెం రియలైజ్ అయ్యాను అనమాట, ఉమెన్స్ కూడా రెస్పెక్ట్ ఉందనేసి. అంత బాగా ఇప్పటికి కూడా మా ఇంట్లో ఎవరు గొడవలు జరిగినా కూడా ఫస్ట్ మా అమ్మని తిట్టాడు. వేరే అదే మా మరిది వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనే తిడతాడు. ఫస్ట్ మీరు చూసుకోండి, వాళ్ళు ఎందుకు తిడతారని ఇలాగ మాట్లాడతాడు అనమాట. నాకు చాలా ఇష్టం అట్లా ఉంటే. ఇంకా లవ్ విషయానికి వస్తే ముందు కాలంలో అంటే నాకు తెలిసిన ప్రకారము అసలు ఎలాంటి ఓడైనా కూడా సరే, ఏమైనా సరే ఒక్కసారి తాళి కట్టేసినాక తను చనిపోయే చివరి వరకు కూడా ఒక అమ్మాయి నా హస్బెండ్ మారుతాడేమో, నా కోసం వస్తాడని వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడులాగా ఒక సంతకం పెట్టి డైవర్స్ ఇచ్చేలాగా అయితే అసలు కాదు. అంత నేనైతే అట్లా చూసాను అనమాట. రోజు కొట్టినా కూడా సరే ఈవినింగ్ అయ్యేసరికి వెయిట్ చేస్తా అంటారు, రాలేదే ఇంకా ఏడున్నాడు ఏమైనాడు అనేసి. ఆ కొట్టినది కూడా మర్చిపోతారనమాట. అట్లా అట్లా చూసి పెరిగిందని నేను. ఈయన రెస్పెక్ట్ ఇచ్చే పద్ధతి చూసి ఇంకా ఏం చెప్పాలో నాకు మాటలు కూడా రావడం లేదు. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. సాంబారు, పొంగల్, ఇడ్లీ, కేసరి, చట్నీ అనమాట. లంచ్కి వచ్చి బెండకాయ రైస్. మేము గుడికి పోయేదానికి ముందు ఏదైనా బర్త్డేలు వచ్చినా, ఇంట్లో ఫంక్షన్లు వచ్చినా ఫస్ట్ ఇంట్లో నీట్గా దీపం పెట్టుకుంటాం అనమాట. అదొక అలవాటు. ఇంకా డ్యూటీకి పోయాడు, కేక్ కట్ చేసి ఇంటికి కొన్ని కావాల్సిన వస్తువులు ఉంటే నేను బయట వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట. నైట్ అయితే నేను వండుతానన్నా, డ్యూటీ అయితే దిగేసినాడు, నేను వండుతానన్నా. బట్ ఆయన ఒప్పుకోలేదనమాట. మంచిగా బిర్యానీ ఆర్డర్ పెడతాను, తిను రెస్ట్ తీసుకో అనేసి అన్నాడు. ఈవినింగ్ టైంలో కొంచెం గ్రీన్ టీ తాగేసి మళ్ళీ దీపం పెట్టి నైట్ అయితే చికెన్ లాలీపాపు బిర్యానీ తిన్నామన్నమాట. నాకు పెద్దగా బయట తెచ్చుకోవడం నచ్చదు. ఇంట్లో ఏదైనా చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది. బట్ ఇంకా ఆయన వద్దు, నేను బయట తెప్పిస్తానంటే ఇంకేం చెప్పలేదు.